హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సిద్ధు తులసిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నట్టు కలగంటూ ఉంటాడు. అప్పుడు ఖుషి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి పిలుస్తూ ఉంటే సిద్ధు కలలో నుంచి బయటికి వచ్చి తులసి ఎక్కడా అని చెప్పి ఖుషిని అడుగుతూ ఉంటాడు. తులసి ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఒరే సిద్ధు, తులసిని హగ్ చేసుకున్నట్టు డ్రీమ్ వేసుకున్నావా అని చెప్పి సిద్ధు తనలో తానే అనుకుంటూ ఖుషి పదమ్మా నువ్వు చదువుకుందు గాని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఖుషి వెళ్ళి మంచం మీద కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు తనలో తానే నవ్వుకుంటూ తులసి ఉద్యోగంలో జాయిన్ అవ్వటం కోసం భర్తగా నా ఒపీనియన్ అడిగింది. త్వరలోనే భర్తగా నీ మనసును కూడా గెలుచుకుంటాను తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు విశ్వ దగ్గరకు వెళ్ళి నిజం చెప్పరా, నిజం చెప్పు, నువ్వు ఎవరి కోసం ఆ క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేశావు, నీ వెనుక ఉన్న అమ్మాయి ఎవరో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మీరు నన్ను చంపినా సరే ఆ అమ్మాయి పేరు చెప్పను అని చెప్పి విశ్వ అంటాడు. నీతో ఆ అమ్మాయి పేరు ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ వెళ్ళి లేడీ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. లేడీ పోలీస్ ఆఫీసర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి ఎస్ఐని అడుగుతూ ఉంటుంది. మేడం, క్వశ్చన్ పేపర్ని కొంతమంది స్టూడెంట్స్ కాలేజ్ నుంచి దొంగతనం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే ఆ అబ్బాయి ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన విజేంద్ర వర్మ గారి అబ్బాయి. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా స్టడీస్లో ఫస్ట్ అంట. ఆ అబ్బాయి క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశాడంటే వాళ్ళ అమ్మగారు అసలు నమ్మట్లేదు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. అంతేకాదు, నా కొడుకుని మీరు అరెస్ట్ చేశారని కొట్టారని నా భర్త విజేంద్ర వర్మకి తెలిస్తే కనుక మీ పోలీస్ స్టేషన్ లేకుండా చేస్తాడు అని చెప్పి మన పోలీస్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది మేడం. అతని ఫ్రెండ్స్కి 4 తగిలిస్తే ఒక భయంకరమైన నిజం బయటికి వచ్చింది. ఆ అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంట. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి బెస్టీ అంట. ఆ అమ్మాయి కోసమే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశాడని ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్తున్నారు మేడం. ఆ అమ్మాయి పేరు అడుగుతుంటే వాడు ఎంతసేపటికి చెప్పట్లేదు. మీరైతేనే వాడితో నిజం చెప్పించగలరు మేడం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐకి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు తులసి పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటుంది. తులసి, ఏంటి అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను స్కూల్కి పంపించాలి కదా అని చెప్పి తులసి అంటుంది. అవును కదా అని చెప్పి ఖుషి అంటుంది. తులసి, నువ్వు ఇంత కష్టపడి నన్ను చదివించకపోతే ఏమైంది? నేను ఇంట్లోనే ఉంటాను, నువ్వు నాకు చదువు చెప్పొచ్చు కదా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. వద్దు ఖుషి, నేను చెప్పే చదువుకి టీచర్లు చెప్పే చదువుకి చాలా తేడా ఉంటుంది. నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలమ్మా. మీ నాన్న పేరుని నిలబెట్టాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక తులసి తను రెడీ అయ్యి ఖుషిని కూడా స్కూల్కి రెడీ చేసి తీసుకొని వెళ్తూ ఉండగా బసవరాజు తులసి దగ్గరకు వెళ్ళి అమ్మ తులసి, ఖుషిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. స్కూల్కి వెళ్తున్నాను తాతయ్య అని ఖుషి చెప్తూ ఉంటుంది. నువ్వు స్కూల్ ఫీజు కట్టలేదు కదా ఖుషి, నిన్ను స్కూల్కి రావద్దన్నారు కదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అది మావయ్య అది అని తులసి చెప్తూ ఉంటే తులసి ఒక్క నిమిషం ఆగు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి సిద్ధు వైపు చూస్తూ ఉంటే నానా, నిన్ననే స్కూల్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఖుషిని స్కూల్కి పంపించమన్నారట. అందుకే తులసి ఖుషిని స్కూల్కి తీసుకెళ్తుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అవునా, పాపం ఖుషిని అలా నడిచి స్కూల్కి ఎలా తీసుకెళ్తుంది తులసి, బైక్ మీద డ్రాప్ చేయరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే నానా అని చెప్పి సిద్ధు అంటాడు. రా ఖుషి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక ఖుషి, సిద్ధు, తులసి ముగ్గురు కలిసి బైక్ మీద స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఒరే సిద్ధు, నీ లైఫ్లో కూడా సంతోషం మొదలైపోయిందిరా. నీ అదృష్టాన్ని ఇంకా ఎవరు ఆపలేవర్రా. నిన్న నీ భార్య నీ పర్మిషన్ తీసుకుని ఉద్యోగంలో జాయిన్ అయ్యింది, ఈరోజు నీ బైక్ ఎక్కింది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండు, నీకు రైమ్స్ వచ్చా, టేబుల్స్ వచ్చా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. వచ్చు అని చెప్పి సిద్ధు అంటాడు. అయితే 9 9 ఎంతో చెప్పు అని చెప్పి సిద్ధుని ఖుషి అడుగుతూ ఉంటుంది. అది అది 9 9 120 అని చెప్పి సిద్ధు అంటాడు. అయ్యో, నీకు అసలు చదువు రాదని మర్చిపోయాను ఫ్రెండు. ఇందాకలా అమ్మ నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే దాన్ని లవ్ లెటర్ అనుకున్నావు. నీ గురించి తెలిసి కూడా నిన్ను రైమ్ టేబుల్స్ అడగటం
తప్పైపోయింది అని చెప్పి ఖుషి అంటుంది. ఖుషి, నువ్వు నా పరువు తీస్తున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? ఇంకెప్పుడు కూడా చదువుకు సంబంధించినవి ఈ రౌడీని అడక్కు. ఎవరిని ఎలా కొట్టాలి ఇలాంటివైతే బాగా చెప్తాడు అని చెప్పి తులసి అంటుంది. తులసి, నన్ను నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకో తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. నేను ఎప్పటికైనా నిన్ను రౌడీ సిద్ధు అనే పిలుస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే, నా గురించి తెలుసుకున్న రోజు తప్పకుండా నువ్వే కాంప్రమైజ్ అవుతావులే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు లేడీ పోలీస్ ఆఫీసర్ విశ్వ దగ్గరకు వచ్చి, ఎవరు వీళ్ళేనా క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటే, అవును మేడం వీళ్ళే అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఎరా, క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేసే అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నిజం చెప్తారా? లేకపోతే మీ నాన్న విజేంద్ర వర్మ అని మీ అమ్మ వచ్చి మా పోలీసు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందంట కదా, ఆ విజేంద్ర వర్మని పిలిపించమంటారా పోలీస్ స్టేషన్కి అని చెప్పి లేడీ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, మేడం మీకు దండం పెడతాను, మా నాన్నను పిలవకండి ఇక్కడికి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఓ, మీ నానంటే నీకు భయం అనమాట. మీ నాన్న వస్తే నిన్ను కొడతాడా ఏంటి? అయితే నిజం చెప్పు, క్వశ్చన్ పేపర్ ఎవరి కోసం దొంగతనం చేశావు అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, చెప్తాను మేడం, కానీ మా నాన్నకు ఫోన్ చేయకండి అని చెప్పి విశ్వ అంటాడు. నువ్వు నిజం చెప్తే మీ నాన్నకి ఎందుకు ఫోన్ చేస్తాను? ఆ లేడీనే తీసుకొచ్చి సెల్లో వేస్తాను కదా అని చెప్పి విశ్వ అంటాడు. నిజానికి చెప్పాలంటే ఆ అమ్మాయి తప్పేం లేదు. ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. తను మ్యారేజ్ చేసుకొని హస్బెండ్తో ఉంటుంది. కాలేజ్కి సరిగా రాలేదు తను. అందువల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానని బాధపడింది. అందుకనే నేనే తను పాస్ చేయడం కోసం క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేశాను మేడం. ఈ విషయంలో ఆ అమ్మాయి తప్పేం లేదు అని చెప్పి విశ్వ అంటాడు. అది సరే కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, జాహ్నవి మేడం అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. జాహ్నవియా? జాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే, మా జాను మీకు కూడా తెలుసా మేడం అని విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, జాను అంటే జయనందన్ వైఫ్ తనేనా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, అవును మేడం, ఆ జయనందన్ వైఫే నా బెస్ట్ ఫ్రెండ్ జాను అని చెప్పి విశ్వ చెప్తాడు. నాకు జానుకి లైట్గా పరిచయం ఉంది. నువ్వు చెప్పినట్టుగా జాను చాలా మంచి అమ్మాయి అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది. అవును మేడం, జాను చాలా మంచిది. జాను కోసమే ఈ క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశాను, కానీ ఇందులో జాను తప్పేం లేదు అని చెప్పి విశ్వ అంటాడు. అయితే జాను తప్పులేదని ఎలా నిరూపించాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ విశ్వాని అడుగుతూ ఉంటే, మా ఇద్దరి మధ్య జరిగిన చాట్ని చూడండి మేడం అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అయితే నీ ఫ్రెండ్ కోసమే నువ్వు దొంగతనం చేశా అంటావు. నువ్వు కూడా తప్పు చేసిన వాడివి కాదు, నీ ఫ్రెండు తప్పు చేయలేదు. మరి ఇప్పుడు మేము ఎవరిపై కేసు పెట్టాలి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, ప్లీజ్ మేడం, స్టూడెంట్స్ మేడం, మా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మేడం. మేము చెప్పింది నిజం మేడం, అబద్ధం కాదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి మేడం అని చెప్పి విశ్వ అతని ఫ్రెండ్స్ లేడీ పోలీస్ ఆఫీసర్ని బ్రతిమలాడుతూ ఉంటే, ఓకే, నువ్వు నీ ఫ్రెండ్ కోసమే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశా అంటున్నావు కాబట్టి ఇప్పుడే నీ ఫ్రెండ్ని పోలీస్ స్టేషన్కు పిలిపిస్తాను. నిజాలేంటో బయటపడతాయి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే, సరే మేడం, జానుకి ఫోన్ చేయండి అని చెప్పి విశ్వ అంటాడు. అప్పుడే జాను, జయనందన్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. మేడం, అదిగో జాను వచ్చేసింది అని చెప్పి విశ్వ అంటాడు. ఇక దాంతో లేడీ పోలీస్ ఆఫీసర్ జానుకి జయనందన్కి ఎదురు వెళ్ళి, హలో జయనందన్ గారు, హౌ ఆర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఫైన్ అని చెప్పి జయనందన్ కోపంగా పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ గతంలో జయనందన్ని, జానుని ఫాలో అవ్వటం, తన ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేయటం, ఇదంతా కూడా జయనందన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను జాను గారు, మీరే వచ్చారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది. నా ఫ్రెండ్ విశ్వ చాలా మంచివాడు. క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశాడని వాడిని అరెస్ట్ చేశారు మేడం. వాడు ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్. అలాంటి వాడు క్వశ్చన్ పేపర్ని ఎందుకు దొంగతనం చేస్తాడు మేడం? వాడిని కలవటానికి వచ్చాను, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే, పద జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక అందరూ కలిసి పోలీస్ స్టేషన్లోకి వెళ్తారు. ఒరే విశ్వ, ఏం చేస్తున్నావురా నువ్వు? అసలు నువ్వు క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయడం ఏంట్రా? నువ్వు కాలేజ్లోనే టాపర్వి, నువ్వు క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసావంటే నేను నమ్మలేకపోతున్నానురా. అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. జాను వీడు క్వశ్చన్ పేపర్ని వాడి కోసం కాదు దొంగతనం చేసింది, నీ కోసం అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ జానుకి చెప్తూ ఉంటారు. నా కోసం దొంగతనం చేయటం ఏంట్రా? నేను నిన్ను దొంగతనం చేయమని అడిగానా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. లేదు జాను, రాత్రి నువ్వు నాతో చాట్ చేసావు కదా, ఆ చాట్లో నువ్వు బాగా ఫీల్ అయిపోయావు కదా, ఫెయిల్ అయిపోతాను, నన్ను కలవటం కూడా కుదరదని బాధపడ్డావు కదా, అందుకే నిన్ను ఎలాగైనా పాస్ చేయాలని క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేశాను జాను అని చెప్పి
విశ్వ చెప్తూ ఉంటాడు, నేను నీతో చాట్ చేశానా? నేను రాత్రి బాగా చదివి జై సార్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని అలానే నిద్రపోయానురా, నాకు అసలు నీతో చాట్ చేసిందే గుర్తులేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అవును మేడం, వీడు అబద్ధం చెప్తున్నాడు, జాను వాడితో చాట్ చేయలేదు అని చెప్పి జైనందన్ అంటాడు. ఒక్క నిమిషం ఆగండి జాను, నీ ఫోన్ ఇలా ఇవ్వు, నువ్వు విశ్వతో చాట్ చేసావో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి లేడీ పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది. జాను ఫోన్ ఇస్తుంది. దానిలో విశ్వతో చాట్ చేసినట్టు కనిపించదు. జాను రాత్రి నీతో చాట్ చేయలేదు కదా విశ్వ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది. మేడం, జాను ఫోన్లో డిలీట్ అయ్యాయేమో, నా ఫోన్లో అలానే ఉంటాయి కదా అని చెప్పి విశ్వ అంటాడు. అవును కదా, అయితే నీ ఫోన్ ఎక్కడా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, అదిగోండి మేడం, అక్కడ టేబుల్ మీద ఉన్నాయి అని చెప్పి విశ్వ అంటాడు. అయితే విశ్వ ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ ఎస్ఐని అడుగుతూ ఉంటే విశ్వ ఫోన్ తీసుకొచ్చి విశ్వకి ఇస్తారు. విశ్వ ఫోన్ని ఓపెన్ చేసి తన ఫోన్లో ఉన్న చాట్ని పోలీస్ ఆఫీసర్కి చూపిస్తూ ఉంటాడు. ఇక జైనందన్ కంగారు పడుతూ ఉంటాడు. ఒరే జై, రాత్రి జాను నిద్రపోయిన తర్వాత నేను క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయాలని జానులాగా నాతో చాట్ చేసావు కదా, ఇప్పుడు జానుకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావురా అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ విశ్వ చాట్ చూసి షాకింగ్గా జాను వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం, విశ్వ నాతో చాట్ చేసినట్టు ఫోన్లో ఉందా అని పోలీస్ ఆఫీసర్ని జాను అడుగుతూ ఉంటే, క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటుంది. ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి జాను విశ్వ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అందులో జాను విశ్వ ఇద్దరు కూడా చాట్ చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఒరే విశ్వ, నిజంగా నీతో నేను చాట్ చేసినట్టు నాకు గుర్తులేదురా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను, నన్ను ఇరికించడం కోసం నీకులాగా జైసార్ నాతో చాట్ చేసి ఉంటారా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఇక జాను షాకింగ్గా జైనందన్ వైపు చూస్తూ ఉంటుంది. జైసార్, విశ్వ చెప్పేది నిజమా అని జాను అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.